చిన్న చిన్న పనులు చేసుంటే అవన్నీ కూడా వారగా పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, అవసరమైతే కేంద్రానికి కూడా చెప్పాం, కావాలని దగ్గర అకౌంట్లు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. అన్నీ కూడా ఓపెన్ చేయించాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. మన దగ్గరుండే అన్ని అకౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం మీ కిందన పాఠశాలలు ప్రారంభించే ముందరే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మనదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత రైతుకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా తయారు చేయడం, ఆంధ్రాలో అక్వాకల్చర్ని ప్రోత్సహించడం, అదే మరి గిట్టుబాటు ధర ఒకసారి ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క రైతును ఆదుకునే కార్యక్రమాలు చేశాం. ఇటీవల మీరు చూస్తే మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం. ఇంకో పక్క కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ కూడా ఇచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే రాయలసీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళ తరపున కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళకు కూడా ఇంత రేట్ అని తప్పకుండా ఇవ్వాలని పెట్టుకున్నాం. అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం ఇచ్చిన 6,000 రూపాయలు కలుపుకొని 20,000 రూపాయలు 3 విడతలుగా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత మొదటిది ఈ సంవత్సరమే. కేంద్రం ఎప్పుడేస్తే అది ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆగస్టు 15న మా ఆడబిడ్డ